వెంటనే నీ ఎండి పోస్ట్కి రిజైన్ చేయి. అదేంటి విహారీ గారు, ఈ టైంలో నన్ను రిజైన్ చేయమంటున్నారు? చారుకేశ మావయ్యని ఇన్ఛార్జ్ అని కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేయనివ్వండి విహారీ గారు, మనం ఏ తప్పు చేయలేదు. ఏ రోజు క్వాలిటీలో రాజీ పడలేదు. ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ కుట్ర తేలే వరకు మనమే దోషులం అవ్వచ్చు. పోలీసులు ఫర్దర్ స్టెప్ తీసుకుని ఈ ఇన్సిడెంట్కి సంబంధం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి రావచ్చు. అలా అరెస్ట్ చేస్తే ఫస్ట్ చైర్మన్గా నన్ను అరెస్ట్ చేస్తారు, తర్వాత ఎండీగా నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, నువ్వు అరెస్ట్ కాకూడదు. అందుకే నీ ఎండీ పోస్ట్కి రిజైన్ చేయి. నిన్నే నువ్వు రిజైన్ చేసినట్లు నేను అప్రూవ్ చేస్తాను. నువ్వు అరెస్ట్ అవ్వకుండా ఉంటావు. మీరు అరెస్ట్ అయ్యి నేను బయట ఉండడం కరెక్ట్ కాదు విహారీ గారు. నువ్వు అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మావయ్య నేను బయటికి తీసుకురావడానికి నేను ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది నా మీదే ఉండాలి, కానీ మీరు సఫర్ అవ్వకూడదు. అందుకే నేను చెప్పినట్టు విని వెంటనే రిజైన్ చేయి. విహారీ గారు, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చారు. నేను బాగా కష్టపడుతున్నానని గుర్తించి ఎండీ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతే దానికి అర్థమేముంటుంది విహారీ గారు? బట్ నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతానని అంటున్నావు కదా, మరి ఇప్పుడేంటి ఉద్యోగంలో నుంచి వెళ్ళమన్నా వెళ్ళనంటున్నావు? అది వేరు ఇది వేరు విహారీ గారు. మీరు చేయని తప్పు మీ మీద పడుతుంటే ఆ అన్యాయానికి నేను మీతో కలిసి పోరాడతానే కానీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను? లక్ష్మి, నీ ఆలోచన కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చేయబోతున్నావో నాకేం అర్థం కావట్లేదు. పోనీ నీకైనా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? మన బంధాన్ని వదిలేస్తానంటున్నావు, కానీ నేను బాధలో ఉంటే నా వంటెందుకు నిలబడుతున్నావు? అరే, నీ మనసులో నువ్వేది లేదంటున్నావు, కానీ నాతో కలిసి పోరాడతానంటున్నావు. కానీ ఇది వేరు అది వేరు అని నీకు నువ్వే సంజాయిషి ఇచ్చుకుంటున్నావు. కానీ ఇప్పుడు నువ్వు గుర్తించలేనిది, గుర్తించినా మాట్లాడలేనిది ఉందని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు కళ్ళల్లో కన్నీళ్లు కారకుండా దాయగలవేమో, కానీ ఆ కళ్ళల్లోని భావాలని, మనసులోని ఆలోచనలని దాయలేవు లక్ష్మి.